నమస్తే, నా పేరు స్వప్న. కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రోటరీ ఇంటర్నేషనల్ వారి సహకారంతో ప్రమాదాల్లో చేతులు కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులను దృష్టిలో ఉంచుకొని అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలెన్4 హ్యాండ్ ప్రాజెక్టు వారి యొక్క అత్యంత అధునాతన కృత్రిమ చేతులను అందజేయటకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంపిణీ శిబిరములను ఏర్పాటు చేయనున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ కాల్ సెంటర్ నెంబర్ 8866306969 సంప్రదించి పేరు నమోదు చేసుకొని ఈ అధునాతన కృత్రిమ చేతులను విభిన్న ప్రతిభావంతులకు అమర్చుటకు సహకరించవలసిందిగా కోరుతున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను సత్వరమే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ ఫౌండేషన్ 5th సెలబ్రేషన్స్ ఉత్సవాలలో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆప్స్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో పాటు 13 జిల్లాల నుండి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఏపీ సచివాలయం 3వ భవనం ఆప్సా హాల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించి ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. భారతదేశ నిర్మాణంలో అగ్రగామిగా, దళితోద్ధారకులుగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మణ నాయక్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మీ నాయక్ ఇతర ముఖ్య అతిథులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్నికల ప్రత్యేక సమగ్ర సవరణ పనుల్లో జాప్యంపై ఆర్డీఓ చర్యలు తీసుకున్నారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు నిర్దేశిత గడువులో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయకపోవడం, రోజువారీ ప్రగతి నివేదికలను సమయానికి సమర్పించడంలో విఫలమైన 5 బూత్ లెవెల్ అధికారులకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి హరికుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అన్ని
వర్గాల ప్రజలు ఆరోగ్యంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, అందుకోసం ఎంత ఖర్చు అయినా పెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకాడడం లేదని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు అర్బన్ పరిధిలోని 37 మంది లబ్ధిదారులకు 20.48 లక్షలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఒంగోలు కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. విబిజి రామ్ పథకం కింద కేటాయించిన నిధులతో జిల్లాలో చేపట్టాల్సిన పనులపై సోమవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ పై నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సోమవారం ఉదయం ఒంగోలు నగరం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని క్లస్టర్ 2, 8, 9, 10లోని ఇన్ఛార్జీలతో, డివిజన్ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండే విధంగా చూడాలి అని పేర్కొన్నారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ని అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జనరాజుపల్లి కోటేశ్వరరావు, దాసరి రామయ్య, పాలపర్తి సౌలు, జనరాజుపల్లి ఐజాక్, దాసరి ఆనందరావు కుటుంబాలు మర్యాదపూర్వకంగా కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ కుటుంబాల సభ్యులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రజా అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మద్దతు ప్రకటించారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.